శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జూన్ 6, 7 తేదీల్లో మీ ఇంట్లో ఒక పెద్ద తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ధనుస్సు రాశి వారు ఈ 2 రోజులు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన సమయం. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీ ఇంట్లో పెను తుఫాను మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీకు ఊహించని మీ ఇంట్లో ఒక్కసారిగా కొన్ని మాటలు పట్టింపుతో వివాదాలు, వాదోపవాదనలు నిండిపోవచ్చు. మీరు కలలో కూడా ఊహించినటువంటి ఒక చిన్న విషయం మీ కుటుంబ సభ్యుల మధ్య పెద్ద చీలికను తీసుకురాబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం మీపై ఎలా ఉండబోతుంది, మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది, మీ ఇంట్లో ఎలాంటి తుఫాను లాంటి వార్త ఈరోజు రాబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకుంటే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిషాలయం గురూజీ మురళి ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి జూన్ 6, 7 తేదీల్లో మీ ఇంట్లో ఒక తుఫాను లాంటి వార్త మీరు వినబోతున్నారు. మీ జీవితంలో ఊహించని పెను మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు అప్రమత్తంగా ఉండవలసిన సమయం అని చెప్పుకోవచ్చు. మీరు ఊహించని ఒక చిన్న విషయం మీ కుటుంబ సభ్యుల మధ్య ఈ 2 రోజుల్లో ఒక చిన్న చీలికను తీసుకురాబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే మీ జీవితంలో అయితే మాటల యుద్ధానికి కారణం అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే చిన్న మాటనే పెద్ద ప్రభావాన్ని ఈ 2 రోజుల్లో చూపబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేసేటువంటి ఒక చిన్న తప్పు మీ బంధాలను శాశ్వతంగా దెబ్బతీసే ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి. సహజంగా మీరు స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. మీరు ఏ విషయాన్ని అయినా సరే ఏంటంటే లోతుగా ఆలోచిస్తారు. అలాగే ఏ విషయాన్ని అయినా కానీ తిరస్కరిస్తారు. ఏ విషయంలో అయినా కానీ మీరు ఏంటంటే చాలా స్పష్టతను కలిగి ఉంటారు. అంతేకాకుండా మీలో ఒక చిన్న లోపం కూడా దాగి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఏంటంటే మీరు ఏదైనా అనుకున్నదే కరెక్ట్ అని మీరు నమ్ముతూ ఉంటారు. అదే బలంగా నమ్ముతారు. ఎవరినైనా మీ యొక్క అభిప్రాయాన్ని కాదంటే మీరు దాన్ని ఏమాత్రం సహించలేరు. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో మీరు చాలా నిజాయితీగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అదే నిజాయితీ ఎదుటి వారిని ఒక్కొక్కసారి కొంచెం అహంకారంలాగా కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులు అంటే ఎదుటివారు అపార్థం కలిగించుకునేటువంటి అవకాశాలు తెచ్చిపెట్టబోతుంది. ఆ అపార్థం అనేది మీ జీవితాన్ని మార్చబోతుంది. ఒక అపార్థం పెద్ద విస్ఫోటనాన్ని సృష్టించబోతుంది.
గత కొద్ది రోజులుగా అంటే గడిచిన కొన్ని రోజులుగా మీ యొక్క జీవితంలో మునుపెన్నడూ కూడా ఎదుర్కొనేటువంటి ఒక సంఘటన అనేది ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. మీరు ఎదుర్కొనే పరిస్థితిలో దారితీసే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మీపై పని ఒత్తిడి, మానసిక ఆందోళన అధికారికంగా ఎక్కువగా మీకు లేనిపోని ఒత్తిడి కలగవచ్చు. ముఖ్యంగా మీకు గత వారంలో జరిగిన కొన్ని సంఘటనలు లేదా గతంలో జరిగిన సంఘటనలు మీ యొక్క మనసును అసంతృప్తిగా కూడా మార్చి ఉంటాయి, నింపి ఉండవచ్చు. నేను ఇంత కష్టపడుతున్నా సరే ఇంట్లో నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అన్న భావన మీకు కలుగుతుంది. మీలో అది బలంగా నిండిపోయింది. ఆ వేదన అంతా కూడా ఈ 2 రోజుల్లో అయితే ఒక భారీ అగ్నిపర్వతంలా బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక్క రోజులో పుట్టినటువంటి గొడవ అస్సలు కాదు. గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా మీ మనసులో దాగి ఉన్నటువంటి కలిగినటువంటి ఒక వేదన, ఆ వేదనకు ఇప్పుడు ఆ వేదన యొక్క ఫలితం ఇలా ఇప్పుడు రాబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అయితే మాట పట్టింపు అనేది చిన్నగా మొదలవుతుంది. ఆ మాట పట్టింపు అనేది పూర్తిగా ఈ సమయంలో అయితే మీరు ఏదైనా పని చేసుకుంటున్నారో లేదంటే ఒక విషయం గురించి చర్చిస్తున్నారు. ఇలా ఒక సామాన్యంగా మొదలైనటువంటి ఒక చిన్న మాట మీ కుటుంబంలో కాస్త గొడవగా మారుతుందన్నమాట. ఆ ఒక పాత ఆర్థిక లావాదేవీ గురించి కూడా కావచ్చు, లేదంటే మీ యొక్క పిల్లల గురించి కూడా కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు. ఇలా మీరు ఎదుర్కోబోయే ఊహించని సమస్య ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి నుండి కావచ్చు, లేదంటే మీ యొక్క తోడబుట్టిన వారి నుండి కావచ్చు. గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు మీ కుటుంబ సభ్యులతో కూడా కావచ్చు, ఒక చిన్న పొరపాటు ఎత్తి చూపడం వల్ల అది ఈ 2 రోజుల్లో మీ యొక్క ఆత్మాభిమానాన్ని ఒక్కసారిగా దెబ్బతీసే విధంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో నువ్వు ఎప్పుడూ ఇంతే, మీ వల్ల నాకు సుఖం లేదు అని ఇటువంటి కఠినమైన మాటలు కూడా మీ మధ్య ఈ సమయంలో వినిపించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంత సర్ది చెప్పాలని చూసినా సరే అవతలి వ్యక్తి వినేటువంటి పరిస్థితిలో ఉండరు. ఆ వ్యక్తి మాటల వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి వాతావరణం కూడా దెబ్బతింటుంది. మీరు ఎవరినైతే ఎక్కువగా గౌరవిస్తున్నారో వారే మీపై నిందలు వేయడం మీరు అస్సలు సహించలేరు. అటువంటి పరిణామం రావడం వల్ల మీ జీవితంలో ఒక తుఫాను అయితే రేగినంత పని అవుతుంది. మాట పట్టింపులకు కారణం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే కాదండి, మీ ఇంటికి తరచూ వచ్చేటువంటి ఒక 3వ వ్యక్తి లేదా మీ పక్కింటి వారు మీ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి కూడా ప్రయత్నం చేసేవారుగా ఉంటారు. అయితే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల చెవిలో వేసినటువంటి కొన్ని మాటలు ఈరోజు ఆ గొడవకు కారణం అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి యొక్క కుటుంబం అనేది సంతోషంగా అంటే ఆ వ్యక్తి మీ కుటుంబంలో ఏమాత్రం సంతోషం ఉండకూడదని కోరుకుంటూ ఉన్నారు ఆ సమయంలో అయితే. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియకుండానే మీ యొక్క ఇంటి విషయాలు మీరు వారిని నమ్మి మీ ఇంటి విషయాలు చెబుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. ఆ వ్యక్తి మీరు గమనిస్తే ముఖ్యంగా చెప్పాలి అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులే, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే ఈ సమయంలో మీ ఇంట్లో పెద్ద గొడవకు కారణం కాబోతున్నారు. ముఖ్యంగా ఆర్ లేదా ఎస్ అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ ఇంటి విషయాలు, కుటుంబ విషయాలు, ఆస్తి విషయాలు, ఏ విషయాలు కూడా అందరితో షేర్ చేసుకోకండి. ముఖ్యంగా ఆర్ఎస్ అనే వ్యక్తులతో మీ యొక్క అన్ని విషయాలు షేర్ చేసుకోకండి. ఈ 2 రోజులు అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 రోజులు మీకు కొంచెం పరీక్షా కాలంగా కూడా ఉండబోతుంది. ఈ సమయంలో మీ నాలుకపై నియంత్రణ మీరు అస్సలు కోల్పోకండి. అది మీ ఇంటి కోటను
కూల్చివేసే విధంగా ఉంటుంది. ఈ సమయంలో అయితే మీ కోపాన్ని కూడా నియంత్రించుకోండి. ఏదైనా మాట్లాడాల్సి వస్తే జాగ్రత్తగా మాట్లాడండి. ఈ సమయంలో మీ మనసు మిమ్మల్ని మీరు నష్టం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ విషయం అయినా సరే ఆలోచించి మాట్లాడండి. ఈ 2 రోజుల్లో భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రుల మధ్య కానీ దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మానసిక ఒత్తిడి వల్ల మీ యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ గొడవ వల్ల మీకు ఈ సమయంలో ఒక మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఈ సమయంలో మీ ఇంట్లో అంటే ఎవరు మీ పట్ల అసూయతో ఉన్నారు, ఎవరు మీకు తోడుగా ఉన్నారు అనేటువంటి విషయం అయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తుల అసలు రంగు కూడా బయటపడుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమస్య నుండి తప్పించుకునే అవకాశాలు ఏంటంటే మీరు మౌనం పాటించడం వల్ల మీ బంధాలు అనేవి నిలబడతాయి. మీరు మౌనంగా ఉండకుండా కోపాన్ని నియంత్రించకుండా మీరు మాట్లాడే మాటలు ఎదుటి వారికి కలిగే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఎలాంటి మాటలు మాట్లాడినా 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడండి. లేదంటే బంధాలు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు ముఖ్యంగా ఏంటంటే ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. ఈ 2 రోజులు మీకు వ్యాపారంలో చిన్నపాటి లాభాలు రావచ్చు. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ 2 రోజుల్లో శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ శ్రమను పై అధికారులు గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ మాసంలో మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవే పెద్ద గొడవకు కారణం కావచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ప్రేమలో ఉన్న వారికి 3వ వ్యక్తి కారణంగా చిన్నపాటి దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని మీరు నమ్మండి, ఎదుటి వారిని నమ్మకండి. ఆవేశంతో ఏ నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపుల వల్ల దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని మీరు తగ్గించుకోండి. ఈ సమయంలో అయితే మీరు నిత్యం అయితే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.